హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 86. సో 86 మోడల్ క్వశ్చను. ఇది 8 మార్క్స్ కడిగే క్వశ్చన్ అనమాట. ఇది స్టాటిస్టిక్స్లోని చాప్టర్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ 2 సార్లు అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో. సో ఈ క్వశ్చన్ని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం. అయితే ఇక్కడ ఇంత పెద్ద క్వశ్చన్ మనం చదివేదానికన్నా దీనిలో ఉన్న హింట్ని ఐడెంటిఫై చేయడం ఈజీ. అదేంటంటే మీడియన్. సో ఈ ప్రాబ్లం మీడియన్కి సంబంధించింది. చూడండి, క్వశ్చన్ మొత్తం మనం ఏం చదవలేదు, జస్ట్ ఇది మీడియన్ అనే పదం కనిపించింది. సో మీడియన్ ప్రాబ్లం ఇది. అయితే ఇందులో ఒక ఎక్స్ వై ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, the median of the following data is 525. Find the values of x and y if the total frequency is 100. Here Ci is standard for class intervals and F for E for frequency. అంటే ఇక్కడ ఏమంటే మీడియన్ వాడే చెప్పేశాడు. అంతని 525. టోటల్ ఫ్రీక్వెన్సీ 100 అన్నాడు. వీటి ఎక్స్పాన్షన్స్ ఇచ్చాడు. ఎస్ఐ అంటే ఏమి, ఎఫ్ఐ అంటే ఏమి. ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే స్టాటిస్టిక్స్లో ఫస్ట్ ఇచ్చే కాలం క్లాస్ ఇంటర్వల్స్, సెకండ్ కాలం ఫ్రీక్వెన్సీ. ఏ పేరు ఇచ్చినా సరే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఫస్ట్ ఈ టేబుల్ని, ఇలా ఉండే టేబుల్ని ఇలా రాసుకుంటాం. క్లాస్ ఇంటర్వల్స్, సెకండ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ. నెక్స్ట్ ఇది మీడియన్ కాబట్టి 3 కాలమ్స్ ఉంటాయి. థర్డ్ కాలం ఏమి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు లెక్క చేస్తాం, కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు. ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. ఏమి, 0 to 100, 100 to 200, 200 to 300, 300 to 400, 400 to 500, 500 to 600, 600 to 700, 700 to 800, 800 to 900, 900 to 1000. సో ఇలా రాసుకున్నాక ఫ్రీక్వెన్సీ రాస్తాం. వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ 2, 5, x, 12, 17, 20, y, 9, 7, 4. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఎలా చేయాలని చెప్పాను. ఈ 2 ఫస్ట్ నెంబర్ అలాగేస్తాం, సెకండ్ నెంబర్ అలాగేసి పైన ఉండే దాన్ని యాడ్ చేసుకుంటాం. అంటే 5 + 2, 2 పైన ఉంది కాబట్టి 7. ఇక్కడ x ఉంది, x ప్లస్ పైన నెంబరు 7. ఇది యాడ్ చేయలేం, అలాగే ఉంచేస్తాం. ఇప్పుడు 12 ప్లస్ ఎక్స్ ప్లస్ 7 యాడ్ చేస్తే ఎంత, ఎక్స్ ప్లస్ 19. సో 17 ప్లస్ ఎక్స్ ప్లస్ 19 ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 36. నెక్స్ట్ ఎక్స్ 20 ప్లస్ ఎక్స్ ప్లస్ 36, ఎక్స్ ప్లస్ 56. నెక్స్ట్ ఇక్కడ వై ప్లస్ ఎక్స్ ప్లస్ 56. సో 9 యాడ్ చేస్తాం. ఇక్కడ నుంచి కొంచెం ఈ స్టెప్ లేకుండా డైరెక్ట్ అడిషన్ చేసి వేసేద్దాం. ఎందుకంటే కొంచెం మనకి పెద్దది అయిపోద్ది, లేదంటే మన క్యాలిక్యులేషన్కి పార్ట్కి కష్టమవుతుంది. అందువల్ల 9 56కి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై 65. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 7 యాడ్ చేస్తే 72, ఎక్స్ ప్లస్ 5 వై ప్లస్ 72 + 4 అంటే 76. ఇప్పుడు క్వశ్చన్లో చూశారంటే టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 100. అంటే ఈ టోటల్ మొత్తం చేస్తే మనకి 100 రావాలి. అయిపోయింది లెక్క. ఇంకా ఫార్ములా, మీడియన్ ఫార్ములా రాస్తాం. ఈ టేబుల్ కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. మీడియన్ ఫార్ములా వచ్చి ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇక్కడ ఎల్ అంటే ఏమి, ఎన్ అంటే ఏమి, సిఎఫ్ అంటే ఏమి,
ఎఫ్ అంటే ఏమి, హెచ్ అంటే ఏమి క్లియర్గా రాయాలి. ఆల్రెడీ ఒక వీడియోలో రాసి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది వచ్చి డే 80లో ఆ వీడియో చెప్పాను. మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది డే 80 అని. దాన్ని క్లిక్ చేసి ఆ ఫార్ములాస్ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ నేను రాశానంటే ప్లేస్ మొత్తం ప్రాబ్లం చేయడానికి లేకుండా ఫార్ములాకే సరిపోద్ది. అందుకోసమని ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ n/2 అని కనుక్కోవాలి. ఎందుకు అంటే ఇక్కడ n/2 ఉంది కాబట్టి. n అంటే ఎంత అంటే వాడే టోటల్ చెప్పాడు 100/2. 100/2 అంటే 50. సో ఈ 50తో మనం లెక్క చేయబోతాం. ఇందులో 50 ఉందో చూడండి. ఫస్ట్ 50 లేదు, 56 ఉంది. సో 50 లేదు, 56 ఉంది కాబట్టి ఇది రౌండ్ అప్ చేసుకుంటాం. రౌండ్ అప్ చేసుకొని దాని పైన ఉండేది సిఎఫ్, దాని ముందర ఉండేది ఎఫ్ అంటే 20 అనేది ఎఫ్, దానికి ముందర ఉండేది ఎల్. సో వాల్యూస్ రాస్తాం. ఎల్ అంటే స్టార్టింగ్ నెంబర్ ఎంత 500, n/2 వచ్చేసింది 50. సిఎఫ్ అంటే ఎంత ఇక్కడ రాసింది రాయాలి, ఎక్స్ ప్లస్ 36. ఎఫ్ అంటే ఎంత 20, హెచ్ 600 మైనస్ 500 100. ఇంకా డైరెక్ట్ సింప్లిఫై చేస్తాం. మీడియన్ దీని వాల్యూ మనకి తెలుసు, క్వశ్చన్లో ఇచ్చారు చూడండి 525. ఇంకా దీన్ని ఎల్ అంటే 500, n/2 అంటే 50 మైనస్ సిఎఫ్ అంటే ఎక్స్ ప్లస్ 36. ఇది బ్రాకెట్లో వేసుకోవాలి ఎందుకంటే ఈ మైనస్ రెండిటికి సంబంధించింది. బై ఎఫ్ అంటే 20 ఇంటూ హెచ్ 100. సో 525 ఈజ్ ఈక్వల్ టు 500 ప్లస్ 50. ఈ మైనస్ చేస్తే మైనస్ ఎక్స్ మైనస్ 36 బై 20 ఇంటూ 100. 21 0 25 0. ఇలా సింప్లిఫై చేసుకుంటూ పోవాలి. ఇంటూ 500 ప్లస్ 50 మైనస్ 36 అంటే 14 మైనస్ ఎక్స్ ఇంటూ 5. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ నెంబర్ని పంపించేస్తాం. దీని ముందర ప్లస్ ఉంది, ఈ పక్కకు వస్తే మైనస్ అంటే 525 మైనస్ 500 ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ ఎక్స్ ఇంటూ 5. ఇది సింప్లిఫై చేస్తే 25. 14 మైనస్ ఎక్స్, ఈ 5 అనేది మల్టిపుల్ కదా, ఈ పక్కకు వస్తే డివిజన్. 5 1 0 5 5 0. సో ఎక్స్ 5 ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ ఎక్స్. ఎక్స్ ఈ పక్కకు వస్తే పాజిటివ్ 14, 5 ఆ సైడ్కి వెళ్తే మైనస్ 5 ఎంత అవుతుంది 9. సో ఎక్స్ వాల్యూ ఎంత 9. అయితే వై కూడా కావాలి కదా, అది అలా కనుక్కుంటాం. చూడండి మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు 100. సో ఇక్కడ వచ్చిన దాంతో ఇక్కడ ఉండేది ఈక్వల్. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చూసుంటే తెలుసుంటుంది. సో ఏం చేస్తాము, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 76 ఈజ్ ఈక్వల్ టు 100. సో ఎక్స్ వాల్యూ తెలుసు 9. 9 ప్లస్ వై ప్లస్ 76 ఈజ్ ఈక్వల్ టు 100. 9 ప్లస్ 76 అంటే 85 ఈజ్ ఈక్వల్ టు 100. సో వై ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 85 ఆ పక్కకి వెళ్తే మైనస్ 85. సో వై ఈజ్ ఈక్వల్ టు 15. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9, వై ఈజ్ ఈక్వల్ టు 15. ఇది ఆన్సర్. 8 మార్క్స్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇటువంటిదే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇంకో ప్రాబ్లము ఎక్సర్సైజ్లో ఉంది. 14.3లో సెకండ్ ప్రాబ్లం ఇదే మారుంటుంది. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యేంతవరకు డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక క్వశ్చన్ ప్రాక్టీస్కి ఇస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఆల్రెడీ ఎగ్జామ్కి ఇచ్చిన క్వశ్చన్సే మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి క్వశ్చన్స్ లేవంటే ఆ మోడల్లో ఇస్తాను. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ మోడల్సే నేను అటెండ్ చేసే వీడియోస్ అన్నీ. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే స్టార్టింగ్లో ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. ఆ పేజ్ని టచ్ చేస్తే ఆ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అవి 1 by 1 మీరు చూడొచ్చు. ఓకేనా? ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తా. అవంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.